యాక్ట్ ఈస్ట్ పాలసీ. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ఈ పాలసీకి చాలా లింక్ ఉంది. ప్రస్తుతం మోదీ బ్రూనై బయలుదేరి వెళ్లారు. మొదట బ్రూనై, ఆ తర్వాత సింగపూర్లో పర్యటిస్తారు. ఇంతకీ ఈ రెండు దేశాల్లో మోడీ ఎందుకు పర్యటిస్తున్నారు? ఈ పర్యటనతో ఏ దేశానికి ఎంత లాభం, మనకొచ్చేదేంటి? బ్రూనై దారుస్సలాంలో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ బైలేటరల్ టూర్ ఇది. ఇండియా బ్రూనై మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడి 40 ఏళ్లైంది. ఈ సందర్భంగా ఈ పర్యటనను ఖరారు చేశారు. అయితే ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదరనున్నాయి. అయితే ఈ పర్యటనలో మొత్తం ఫోకస్ సింగపూర్ పైనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకు సింగపూర్తో దోస్తీ చాలా అవసరం కాబట్టి. అయితే మోడీ ఇప్పుడు ఆ దేశ ఆహ్వానం మేరకు అక్కడ పర్యటించడం మరో విశేషం. సో సింగపూర్ కూడా మనకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇస్తుంది. సింగపూర్ ఇండియా మధ్య కీలక ఒప్పందాలు కుదరబోతున్నాయి. ఇందులో బిజినెస్తో పాటు డిఫెన్స్తో పాటు స్ట్రాటజిక్ కోఆపరేషన్కు సంబంధించిన ఒప్పందాలు ఉన్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి ఇరు దేశాల ఉన్నతాధికారుల మధ్య చర్చలు కూడా జరిగాయి, పూర్తయ్యాయి. కేంద్ర మంత్రులు జైశంకర్, పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్ సింగపూర్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ మీటింగ్లో పాల్గొన్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఏమేమి ఒప్పందాలు చేసుకోవాలి, ఏ అంశాలపై చర్చలు జరగాలి అనేది ఇప్పటికే ఫైనల్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ అఫీషియల్గా సైన్ చేస్తారంతే ప్రధాని వెళ్ళి. ఇండియా గ్రోత్లో సింగపూర్ భాగం కాబోతోంది. ముఖ్యంగా కొత్త నగరాల నిర్మాణంలో సింగపూర్ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. వీటన్నిటికంటే ముఖ్యమైనది సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్కు సంబంధించి కీలక ఒప్పందం చేసుకున్నది. ప్రస్తుతం ఇది మనకు చాలా అవసరం, ఎందుకంటే ఇప్పుడు దీనిపై అమెరికా గుత్తాధిపత్యం నడుస్తోంది. మిగిలింది చైనా కంట్రోల్లో ఉంది. దీంతో మనకు డిపెండెన్సీ పెరిగిపోయింది. రెండు దేశాల మీద మనం ఆధారపడుతున్నాం. దీని నుంచి తప్పించుకోవాలంటే మనకు సొంతంగా ఈ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ అవసరం. మనం సింగపూర్కి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి మరో కారణం కూడా ఉంది. అసలు సింగపూర్ దేశం అనేదే చాలా వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది. ఏషియా, యూరప్కు సంబంధించిన మేజర్ ట్రేడ్ రూట్లో ఈ దేశం ఉంటుంది. కేవలం 50 లక్షల మంది జనాభా మాత్రమే ఉన్నా కూడా వ్యూహాత్మక ప్రాంతంలో ఉండడంతో అన్ని దేశాలు సింగపూర్తో సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాయి. సింగపూర్ ఫైనాన్షియల్ హబ్ మాత్రమే కాకుండా ట్రేడ్ అండ్ లాజిస్టిక్ హబ్ కూడా. అందుకే విస్తీర్ణ పరంగా చాలా చిన్న దేశమైనా ఇన్ఫ్లుయెన్స్ విషయంలో చాలా ముందు ఉంటుంది. అది సింగపూర్ను మనం అక్కను చేర్చుకోవడానికి వీటితో పాటు మరో రీజన్ కూడా ఉంది. అదే చైనా. సౌత్ చైనా సీ ఇండియన్ ఓషన్, పెసిఫిక్ ఓషన్కు కనెక్ట్ చేస్తూ ఉంటుంది సింగపూర్. ఇప్పటికే సౌత్ సీను చైనా తన గుప్పెట్లో పెట్టుకుంది. ఇప్పుడు సింగపూర్ను కూడా తన కంట్రోల్లోకి తీసుకోకముందే ఇండియా అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇండియా సింగపూర్ మధ్య కల్చరల్ కనెక్షన్ ఉంది. దీంతోపాటు ఇరు దేశాల మధ్య డిఫెన్స్ విషయంలో కూడా చాలా ఏళ్లుగా సంబంధం ఉంది. లాస్ట్ 10 ఇయర్స్లో ఈ బంధం ఇంకా బలపడింది. అంతేకాదు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ సింగపూర్ బేస్లను ట్రైనింగ్ మిషన్స్ కోసం వాడుకుంటున్నాయి. ఇక ఇండియన్ నేవీకి చెందిన షిప్స్కు షాంఘై నావల్ బేస్లోకి ఎంట్రీ ఉంటుంది. రీఫ్యూయల్, రీస్టాక్, రీఆర్మ్కు సంబంధించి ఇండియా సింగపూర్తో ఒప్పందం చేసుకుంది. ఇక ట్రేడింగ్ విషయానికి వస్తే ఏషియన్ దేశాల్లో భారత్ ట్రేడ్ చేసే దేశాల్లో సింగపూర్ సెకండ్ ప్లేస్లో ఉంది. ఇరు దేశాల మధ్య $30 బిలియన్ వాణిజ్యం జరుగుతూ ఉంటుంది. సింగపూర్ ఇన్వెస్టర్లు కూడా ఇండియాలో భారీగానే పెట్టుబడులు పెట్టారు. సింగపూర్ మనకు ఇంత అనుకూలంగా ఉండడానికి కూడా కారణాలున్నాయి. 1965లో సింగపూర్కు స్వాతంత్రం వచ్చిన తర్వాత చైనా, ఇండోనేషియా, మలేషియా పెత్తనం నుంచి కాపాడుకోవడానికి ఇండియా సహకరించింది. అందుకే సింగపూర్ కూడా భారత్ విషయంలో ఎప్పుడు సానుకూలంగానే ఉంటూ వస్తుంది. ఓ రకంగా చైనా ఇండైరెక్ట్ బెదిరింపులు కూడా ఈ దేశాలను మనకు దగ్గర చేస్తున్నాయి. ఈసారి మోడీ పర్యటనలో కూడా ఈ రెండు దేశాలతో కీలక ఒప్పందాలు జరగబోతున్నాయి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్స్ ఇన్ ద బాక్స్. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.